మీరేమో స్పెషలైజ్డ్ ఇన్ రోబోటిక్ సర్జరీ. అండ్ కంపేర్ టు పాత నీ రిప్లేస్మెంట్‌కి, రోబోటిక్ సర్జరీకి ఏంటి సార్ డిఫరెన్స్ అసల? అంటే మీరు అడిగినట్టు నేను ముందు నాన్ రోబోటిక్ చేస్తుండే మాన్యువల్. అంటే మన ఇండియాకి రోబోటిక్ రాకముందుకు థౌజండ్స్ ఆఫ్ మాన్యువల్ సర్జరీస్ చేశాను. సో నా ఫస్ట్ క్వశ్చన్ పేషెంట్స్ అడిగేది నన్ను, సార్ ముందు నార్మల్గా చేస్తుండే కదా, ఇప్పుడు రోబోటిక్ తోటి ఏం అడ్వాంటేజ్ ఉంది అని. సో వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, అపార్ట్ ఫ్రమ్ మనీ అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు, బట్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అన్నది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి అంటే అండి, మాన్యువల్ దాంట్లో మనం చేస్తున్నప్పుడు సర్టన్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, అది ప్రతి పేషెంట్కి సేమ్, దాన్ని మార్చడం లేదు. అసలు ఒకటి చెప్పండి, రోబోటిక్ సర్జరీలో రోబోట్స్ చేస్తున్నాయా లేకపోతే మీరేమైనా హ్యాండ్లింగ్ చేస్తారా? రోబోట్ ఎప్పుడు సర్జరీ చేయలేదండి సొంతంగా, ఎందుకంటే దానికి తెలివి అన్నది చాలా మందికి తెలియని ప్రశ్న కదా. దానికి నాలెడ్జ్ ఉండదు. ఓకే, నాలెడ్జ్ మనది, మన బ్రెయిన్స్, దాని ఎక్విప్మెంట్ టెక్నాలజీ దాన్ని. సో ఈ రెండు కొలాబరేట్ అయితేనే మనం వీ కెన్ గివ్ గుడ్ రిజల్ట్స్. ఎప్పుడు రోబోటిక్ చేయలేదు, ఎందుకంటే ఇట్స్ జస్ట్ అ మిషన్, ఇట్స్ అ హైలీ ఎక్విప్డ్ మిషన్. దానికి మనం డేటా ఇస్తాం, ఆ డేటా నుంచి మనకు ఒక ఐడియా వస్తుంది. సో వీ వర్క్ టుగెదర్, దాన్ని కొలాబరేట్ చేస్తేనే వీ కెన్ గివ్ గుడ్ రిజల్ట్స్.